హాయ్ ఆల్, I'm డాక్టర్ పవిత్ర రెడ్డి, obstetrician and gynecologist and infertility specialist. సో ఇవాళ మన పేషెంట్ ఏంటంటే షీస్ 10 years గర్ల్ అనమాట. సో మదర్ హిస్టరీ ఏమి ఇస్తున్నారంటే 9 yearsకే పాప అనేది మెచ్యూర్ అయిందండి. సో గత 6 months నుంచి ఏంటంటే పాప షీస్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ద సైకిల్స్ కూడా ఫ్లో కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం ఫ్లక్చువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి 10 daysకి తేడాలో అయితే ముందన్న వస్తుందంట, లేదు అంటే ఒక 7-8 days డిలే అన్న వస్తుందన్నమాట. సో షీఈస్ జస్ట్ అబ్జర్వింగ్ దస్ ఓన్లీ జస్ట్ 6 months నుంచి మాత్రమే వస్తుంది. బట్ ఏదైనా ప్రాబ్లమ్ అని మన దగ్గరికి వచ్చారు. సో ఇంతకు ముందు ఏంటంటే పిల్లలు అనేవాళ్ళు వాళ్ళకి 13-14 years అప్పుడు మెచ్యూర్ అవుతూ ఉండే. కానీ ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఫుడ్లో కానివ్వండి, పిల్లలు అనేదంటే తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. అండ్ మదర్కి ఇది ఒక విధంగా టెన్షన్ అనమాట. కొంతమంది ఇప్పుడు ఏంటంటే 8 to 9 years 8 years కూడా మెచ్యూర్ అయ్యే వాళ్ళని చూస్తున్నాం. సో ఏంటంటే కంపల్సరీ మదర్స్ అనేవాళ్ళు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద గర్ల్స్ అనమాట. సో బేసికలీ వాళ్ళకి ఏంటంటే డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే తొందరగా మెచ్యూర్ అయ్యే వాళ్ళ అవుతున్నారు కదా. సో వాళ్ళకి ఏంటంటే మీరు కొంచెం డైట్ కనుక మీరు మెయింటైన్ చేస్తే మేబీ వీళ్ళు కెన్ డిలే అనమాట. వాళ్ళు 11 yearsకి కానీ 20 మెయిన్ మిల్క్ కూడా ఏంటంటే ఇచ్చేటప్పుడు మీరు హాఫ్ మిల్క్ ఇస్తే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే ఒక సపోజ్ ఇప్పుడు ఇంత గ్లాస్ తీసుకున్నారనుకోండి మిల్క్, దానికి హాఫ్ వాటర్, అట్లీస్ట్ ఫుల్ మిల్క్ ఇవ్వకండి. గ్రీన్ మిల్క్ యూ హ్యావ్ టు మెయింటైన్ అట్లీస్ట్ వాటర్ అనేది మిక్స్ చేసి ఇవ్వాలి కంపల్సరీ. అండ్ ఆల్సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ టిఫిన్ బాక్సెస్లో పెట్టడం కానివ్వండి, ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ దట్ మీరు కుక్ చేసే వెజల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నాన్ స్టిక్ పాన్స్ తీసేసేయండి. టేక్ ద గుడ్ క్వాలిటీ అండ్ కుక్ ఇన్ దట్. అండ్ ఆల్సో ద వెజిటేబుల్స్ ఎక్కువ ఫ్రై ఐటమ్స్ లాగా కాకుండా కొంచెం బాయిల్డ్గా చేసి కూడా యూ కెన్ మేక్ దెమ్ కర్రీ ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు. అండ్ కంపల్సరీ ఏంటంటే వాళ్ళకి ఫ్రూట్స్ అనేది డైట్లో యాడ్ చేయండి. కొంచెం తినకపోయినా ఐ దెన్ అలో దెమ్ అట్లీస్ట్ ఒక హాఫ్ ఫ్రూట్, యాపిల్ అనుకోండి, ఒక 2-3 ముక్కలు కానివ్వండి, లేకపోతే డైలీ ఒక బనానా కానివ్వండి, ఒక జామ పండు కానీ. దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద డైట్. అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్ ఏంటంటే పిల్లల్ని మదర్స్ ద ఫిజికల్ యాక్టివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సీ త్రూ దట్ అట్లీస్ట్ వాళ్ళు 1/2 hour to 40 minutes ఆడుకోనివ్వండి. సో దట్ ఆ యాక్టివిటీ వల్ల కూడా పిల్లలు అనేది దే విల్ బి హెల్తీగా ఉంటారు. అండ్ ఆల్సో ఇట్ విల్ బి లైక్ మోర్ దెన్ ఫోన్స్ కానీ టీవీ కానీ లెట్ దెమ్ ప్లే. సో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ యూ హ్యావ్ టు టెల్ యువర్ గర్ల్స్ అనమాట. ఓకేనా. సో దానివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ లెవెల్స్ అనేవి కొంచెం ఫ్లక్చువేట్ కాకుండా మెయింటైన్ కూడా అవుతూ ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.